ఇక్కడ ఏం చెబుతుంది వాక్యం? శోధించబడుతున్నాను, నన్ను దేవుడే శోధిస్తున్నాడు అని చెబితే దేవుడు అస్సలు శోధించడు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అసలు నేను దేవుడి చేత శోధింపబడుతున్నా అని చెప్పారనుకోండి, అది వాక్యం ప్రకారంగా చాలా తప్పు. అది ఇప్పుడు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలాగే చేస్తున్నారు. నాకు అనేకమైన సమస్యలు, అనేకమైన శోధనలు ఎదుర్కోలేకపోతున్నా, దేవా తీసేయి అంటే దేవుడే పెట్టాడనా? అంతే కదా, దేవుడే పెట్టాడని దేవుడే తీసేయా అని చెబుతున్నాం మనం. అది కాదు, దాన్ని తట్టుకోగలిగే శక్తిని కూడా ఇస్తానని చెప్పాడు కొరింథీ పత్రికలో. దాని నుండి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెబుతాను అని చెప్పాడు. అది శోధన వచ్చింది కన్ఫర్మ్, కానీ దేవుడు ఇస్తున్నాడని మనం అనుకోకూడదు, అసలు ఎవరితో కూడా చెప్పకూడదు. మరి ఇక్కడ మన సొంత స్వకీయమైన ఆలోచనల ద్వారా ఏడవబడుతున్నాం బయటికి. అది ఆదాము దగ్గర నుండి కన్వర్ట్ అవుతా వస్తూ ఉంది. ఆదాము చేసిన పాపం నుండి, ఆదాము చేసిన బోలుడి పాపం నుండి సంక్రమించుకుంటూ వస్తూ ఉంది. ఆ తప్పుల మీద ఆ తప్పులు ఇవన్నీ కూడా, ఆ యొక్క చెడ్డ కోరికలు అనేవి మనలో ఇమిడిపోయినాయి క్రీస్తులోనికి రాకముందు. వచ్చిన తర్వాత కూడా అంటే వాటిని ప్రతీది కూడా వాక్యం ద్వారా చంపేసుకోవాలి. మనలో వాక్యం ద్వారా ప్రతీది కూడా మనలో నుండి తీసేసుకోవాలి. బయట ఏదన్నా కనపడుతుంది, ఇదివరకు మనం పాత కాలంలో చేసినప్పుడు, ఇదివరకు క్రీస్తు నమ్మకం ముందు చేసినటువంటి కార్యాలు, దొంగతనం కానీ, అబద్ధాలు కానీ, ఇలాంటి చిన్న చిన్న ఏ తప్పులైనా సరే అవి చేసినవి మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటాం కదా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇలా చేయకూడదు అని మనం ఆలోచిస్తాం. అలాంటి ఆలోచన కలగజేస్తుందంటే ఏంటిది? అపవాది మళ్ళీ రిపీట్ చేస్తుంది దాన్ని. ఇదిగో చూసావా, అదిగో చూసావా అని. అలా చూసినప్పుడు ఆ శోధన అనేది నిన్ను పరీక్షల్లో పెట్టేస్తుంది. మళ్ళీ పరీక్షల్లో పెడతాడంటే, పరీక్షల్లో మనం చనిపోయేదాకా పరీక్షల్లోనే ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నామో చనిపోయేంత వరకు కూడా టెస్ట్ ఉంటానే ఉంటుంది. మనం ఎండింగ్ దాకా బ్రతికేంత వరకు క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నామో, ఇప్పుడు నేను నమ్ముకున్నా, ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత తప్పు చేయకపోవడం, దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నమ్మకం ఏంటి? గ్యారంటీ ఏమైనా ఉందా? అసలు దేవుడు అంటేనే చీకొట్టి వెళ్ళిపోతాను నేను. అప్పుడేంటి పరిస్థితి? అది కాదు. ఆ పరీక్ష అనేది అంతిమ వరకు, చివరి ఎండింగ్ వరకు ఉండాలి. ఇక్కడ పేతురు గారు ఒక మాట చెబుతాడు, ఒక మంచి మాట, బాగుంటుంది చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 16:17 ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఒకసారి 18 కూడా చూడండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటే మనం సంక్రమించేసింది, వ్యర్థ ప్రవర్తన అనేది వచ్చేసింది మనకి. ఆ వ్యర్థ ప్రవర్తన ఆలోచిస్తున్నాం, ఆ వ్యర్థ ప్రవర్తనతోనే మనం బ్రతుకుతూ ఉన్నామని చెబుతున్నాడు. చెప్పి కింద గోల్డ్, బంగారం, సిల్వర్ గురించి చెబుతున్నాడు చూడండి. అవి ఎందుకు చెబుతున్నాడు చెప్పండి ఒకసారి. అవి ఈ భూలోకంలో చాలా ఇంపార్టెంట్. ఏదైనా బంగారం వస్తువు ఒక నాంతడి కింద పడిపోయింది ఎక్కడన్నా, దాన్ని ఎంతగా ఎదుక్కుంటారు చెప్పండి ఆడవాళ్ళు? చాలా, అసలు ఏడుస్తూ ఉంటారు, అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని అంత గొప్పగా చూస్తారు. అంటే ఈ లోకంలో ఉన్నది ఏదైనా విలువైనది ఉందంటే గోల్డ్, బంగారం, డబ్బు, బంగారం, సిల్వర్, వెండి, వాటిని ఎంతగా హైలైట్గా మనం చూస్తున్నామో, ఎంత విలువైన వస్తువులుగా మనం చూస్తున్నామో. ఈ నశించిపోయే లోకం గురించి చెబుతున్నాడు పేతురు గారు. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి రక్తం కార్చాడు, ఇదిగో నిత్య జీవం, దాన్ని పోలి చెబుతున్నాడు. అది ఈ లోకంలో ఎంత బెటర్గా మీరు నమ్ముతున్నారో దానికంటే బెటర్ క్వాలిటీ అది అని చెబుతున్నాడు. మన కొరకు నిత్య జీవం ఉంచాడు, మన కొరకు నిత్య జీవం ఉంచాడు. దానికోసం మీరు పోరాడండి, దాని మీద మీరు ఆలోచన పెట్టండి. మీరు బంగారాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో దాన్ని కూడా అంతగా ప్రేమించండి అని చెబుతూ ఉన్నాడు. ఈ లోకంలో అన్నిటిని మనం ఫాలో చేస్తూ ఉంటాం, ప్రతిదీ కూడా ఫాలో చేస్తూ ఉంటాం. అది కాదు.
ఇక్కడ శోధన అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది. శోధన అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది. దాన్ని తీసేయి ప్రభువా అని మనమైతే చెప్పకూడదు. అదేంటో మనకు తెలియదు, అంతే. తీసేయమంటే అదేంటో మనకైతే తెలియదు, అందుకే తీసేయి ప్రభువా అని చెబుతున్నాం. అది వచ్చిందంటే స్వీకరించాలి, అది వచ్చిందంటే దాంట్లో ఎదుర్కోవాలి, అది వచ్చిందంటే దాంట్లో పాస్ అవ్వాలి. అది దేవుడికి తెలుసా అంటే ఆయనకి తెలుసు. నువ్వు పడిపోతావా, నువ్వు తప్పు చేస్తావా, పాపం చేస్తావా, నిలుతావా, పాపం చేస్తావా నిలుతావా అనేది ఆయనకి తెలుసు. వీడు పాపం చేసి వెళ్ళిపోతాడు, నా నుండి దూరంగా వెళ్ళిపోతాడు అని ఆయన ఫిక్స్ అయిపోతాడు ముందే. అలాగే మనం కూడా వెళ్ళిపోతాం దూరంగా. మళ్ళీ ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, మళ్ళీ నన్ను క్షమించి ప్రభువా అని మళ్ళీ సంఘానికి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ ఆయన వేడుకొని క్షమిస్తే మళ్ళీ వస్తాం. మళ్ళీ మన ఆలోచనలను బట్టి మళ్ళీ తప్పులు చేసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే దాని గురించి చెబుతుంది వాక్యం. శోధన అనేది అది పాపం వైపుకి నడిపిస్తుంది. మన ఆలోచన స్థితిగతుల్ని పాపం వైపుకు చేయకుండా నిలిచేదే టెస్ట్. అది ఆ శోధన వచ్చినప్పుడు, ఆ వేదన వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు నిలిచేదే పరీక్ష. దీనికి ఎగ్జాంపుల్కి పాత నిబంధనలో చూడండి, చాలామంది భక్తులు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే యోబు గారిని చూడండి, నెంబర్ 1 అనమాట. యోబు గారి జీవితం మాత్రం 100% వేసుకోవచ్చు. ఆయనలో కొన్ని చిన్న లోపాలు ఉన్నా కానీ. అలాగే ప్రతి ఒక్కరికి రాకుండా మాత్రం అయితే ఉండదు, ప్రతి ఒక్కరికి వచ్చింది. కానీ దాన్ని గ్రహించి ఇది ఏంటిది, అసలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు, అసలు ఎందుకు నా సమస్యలు ఇలాంటివి ఎదుర్కొంటున్నాను నేను, ఎందుకు ఇబ్బందులు ఎలా వస్తూ ఉన్నాయంటే అవన్నీ రాక తప్పవు అని చెప్పాడు దేవుడు. అవన్నీ గ్యారంటీగా వస్తాయి, అవన్నీ గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ అపోస్తుల కార్యంలో ఒక మాట చూద్దాం, చూసి ముగించేస్తాం. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములో భయంకరమైనటువంటి వేదనలు వచ్చినాయి. అప్పుడు ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందా వెళ్ళి దాడి చేశారు. ఎక్కడైనా క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారా వాళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడు ఇలా అందరం కలిసి కూడుకున్నాం, ఎలా ఉండేది కాదు, ఇట్లా చర్చిల్లాగా ఉండేవి కాదు. ఓన్లీ ఇళ్లలోనే మాత్రమే సైలెంట్గా చెప్పుకునేవాళ్ళు. ఆ కాలంలో ప్రశాంతంగా ఎవరికి తెలియకుండా అంత భయంకరంగా ఉండేది, చాలా భయంకరంగా ఉండేది. మరి వాళ్ళు కూడా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా పారిపోయి వెళ్ళిపోయారు వేరే దేశాలకి. ఆ శోధనలో నిలిచారు, వాళ్ళు కూడా పాస్ అయ్యారు. ఇదే పత్రికనే పేతురు పత్రికలో చెబుతూ ఉంటాడు. ఇదే అపోస్తుల కార్యంలో మనం చదివింది పేతురు గారు కూడా వివరిస్తూ ఉంటాడు. ఆయనకు వాళ్ళ చెదిరిపోయినటువంటి వారికి పత్రికలు రాస్తారు వీళ్ళు, పౌలు గారు కానీ అపోస్తులు కానీ. మీరు చింతించకండి, ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు. శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆల్రెడీ యేసుక్రీస్తుకే వచ్చినాయి, మనం ఏంటి అని చెబుతాడు. ఆయనకే వచ్చినాయి, మనం ఎంత అని చెప్పుకుంటారు. ఆ శోధన వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి, కానీ దాన్ని తీసే మాత్రం అని మనం చెప్పొద్దు. అలా అంటున్నామంటే మనకు పూర్తిగా వాక్యం అనేది తెలియదని నా ఆలోచన. ఆ శోధన అంటే ఏంటో తెలియదని మనకు ఒక ఆలోచించండి. శోధన అంటే ఒక పరీక్ష లాంటిది. అది దేవుడికి, మనకి లోకంలో జరిగేదానికి, దేవునికి. ఈ లోకం వైపు అనేకమైన ఆకర్షణలో ఆకర్షించి ఆ ఆకర్షణలో మునిగిపోయి ఉన్నాం మనం. ఆకర్షణలో మునిగిపోయి ఉన్నాం. ఆ ఆకర్షణలో నుండి బయటికి తీసుకురావాలంటే దేవుడు టెస్ట్ పెట్టాల్సిందే. దాంట్లో పాస్ అయితేనే నిత్య జీవం, దాంట్లో పాస్ అవ్వకపోతే చేసేదేమీ లేదు. పాస్ అయితేనే నిత్య జీవం అని చెప్పాడు. ఒక రెఫరెన్స్ చూసి ముగించేస్తా. ఈ లోకములో ఉన్నవి కూడా దేవుని వల్ల వచ్చినవి కాదు. అది సాతాను ద్వారాగా ఆకర్షించబడి ఇవన్నీ సాతాను అనుచరుల ద్వారాగా జరిగిస్తున్నాయి. వాటి నుండి దేవునిలో మనం నిలబడాలంటే, ఒక బంగారాన్ని కొలుములు వేసి దాన్ని మట్టి నుండి శుద్ధి చేయాలంటే
ఒరిజినల్ బంగారం చేయాలంటే 24 క్యారెక్టర్ బంగారం దాన్ని చేయాలంటే మట్టి ఇవన్నీ పాత బంగారాన్ని తీసి కొలుములు వేస్తాడు. వేసినప్పుడు అది ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది అక్కడ. అలాగే క్రైస్టియానిటీలో కూడా ఒక మనిషి వచ్చినప్పుడు నిన్ను వాక్యంతో శుద్ధి చేస్తాడు దేవుడు. అలాగే ఇలాంటి పరీక్షలు పెట్టి మనల్ని కూడా శుద్ధి చేస్తాడు. మనం కూడా కొలిమిలాగా కాలబడదాం, ఆ వాక్యంతో నేర్చుకుందాం. శోధన అనేది ప్రతి ఒక్కరికి వచ్చిద్ది, దాన్ని జయించాలి. జయించిన వాడే ధన్యుడు అన్నాడు. అతడికి నీతి కిరీటం ఉందని చెప్పాడు దేవుడు. గమనిద్దాం, గ్రహిద్దాం, గ్రహించి దేవుని రాజ్యంలో చేరదాం. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం.